మీ కలల కారును పక్కన పెడితే మనలో చాలా మంది దానితో మనకు లభించే రిజిస్ట్రేషన్ నంబర్ను తీసుకుంటారు. మరికొందరు దానికోసం డబ్బు చెల్లించడానికి పట్టించుకోరు. ఇండియాలో ఫ్యాన్సీ నంబర్లు కొనాలనే క్రేజ్ పెరుగుతోంది. కారు యజమానులు తమకిష్టమైన నంబర్ల కోసం నమ్మశక్యం కాని అధిక మొత్తంలో చెల్లించారు. కొందరు బడా వ్యక్తులు తమకు నచ్చిన వస్తువులను చేజిక్కించుకోవడానికి ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనుకాడరు. అది కారు నెంబరైనా సరే. ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ సొంతం చేసుకోవాలనుకుంటే కోట్లలో వేలంపాట పాడ్డానికైనా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు ఓ వ్యక్తి కూడా సరిగ్గా అలాంటి పనే చేశాడు. వీఐపీ నెంబర్ ప్లేట్ P7ను సొంతం చేసుకోవడం కోసం ఏకంగా 122.6 కోట్లు ఖర్చు పెట్టాడు. అవును, మీరు విన్నది నిజమే. దీంతో ఆ వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు ప్లేట్ను విక్రయించిన వాడిగా గిన్నిస్ రికార్డు సృష్టించాడు. ఏప్రిల్ 8వ తేదీన దుబాయ్లో ఎమిరేట్స్ సంస్థ మోస్ట్ నోబుల్ నంబర్స్ చారిటీ వేలాన్ని నిర్వహించింది. 1 బిలియన్ మీల్స్ కూడా ఈ క్యాంపెయిన్కు మద్దతుగా నిలిచింది. ఈ ఈవెంట్లో భాగంగా P7 కారు నెంబర్ ప్లేట్ కోసం 15 మిలియన్ AED వద్ద వేలంపాట మొదలైంది. సెకండ్ల వ్యవధిలోనే ఈ బిడ్డింగ్ 30 మిలియన్ AEDని దాటేసింది. అప్పుడు టెలిగ్రామ్ యాప్ వ్యవస్థాపకుడు యజమాని పావెల్ వాలెరివిచ్ డ్యూరోవ్ 35 మిలియన్ AEDతో వేలం వేశారు. అక్కడ్నుంచి ఒక దశలో ఈ బిడ్డింగ్ కాసేపు ఆగిపోయింది. చివరకు ఈ బిడ్డింగ్ 55 మిలియన్ దిరాన్ల వద్ద ముగిసింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈ వేలం పాటలో అంత భారీ మొత్తానికి ఆ నెంబర్ ప్లేట్ని ఎవరు సొంతం చేసుకున్నారన్నది మాత్రం తెలియరాలేదు. గతంలో 2008లో ఒక వ్యాపారవేత్త అబుదాబి నంబర్ 1 ప్లేట్ను AED 52.22 మిలియన్లకు సొంతం చేసుకున్నప్పుడు అది రికార్డుగా నిలిచింది. ఇన్నాళ్లు అది చెరగని రికార్డుగా మిగిలిపోగా తాజాగా జరిగిన వేలంపాటతో అది బద్దలైపోయింది. ఇదే సమయంలో ఇతర వీఐపీ నెంబర్ ప్లేట్లు, ఫోన్ నెంబర్లు కూడా వేలం వేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో సుమారు 100 మిలియన్ దిరాంలు వసూలయ్యాయి. ఈ డబ్బును రంజాన్ సందర్భంగా ప్రజలకు ఆహారమిచ్చేందుకు ఉపయోగించనున్నారు. రంజాన్ స్ఫూర్తికి అనుగుణంగా వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఈ విరాళాన్ని అందించారు. జేమ్స్ బాండ్ ఫ్రాంచైజీ అనేక రికార్డులను సృష్టించింది. అయితే భారతదేశంలో ఈ చిత్రానికి ఒక పెద్ద అభిమాని ఉన్నాడు. మరియు అతని పాత్రపై ఉన్న ప్రేమ దేనికి మించనిది. 2020లో అహ్మదాబాద్కు చెందిన ట్రాన్స్పోర్టర్ ఆషిక్ పటేల్ కొత్త SUVని 39.5 లక్షలకు కొనుగోలు చేశాడు. అయితే అతను దాని నంబర్ ప్లేట్ కోసం మాత్రమే 34 లక్షలు అదనంగా చెల్లించాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అవును, ఆషిక్ తన టయోటా ఫార్చ్యూనర్ కోసం వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ GJ01WA007 మంజూరు చేయబడిందని మరియు జేమ్స్ బాండ్పై అతని ప్రేమకు అతను ఆన్లైన్ బిడ్డింగ్ సమయంలో అత్యధిక మొత్తాన్ని చెల్లించాడు. నా తొలి వాహనం కోసం నేను 007 నంబర్ను పొందాను మరియు అది నాకు విండాల్ ఫ్రీని తెచ్చిపెట్టింది. నాకు ఇది డబ్బు గురించి కాదు, ఈ సంఖ్య నాకు అదృష్టమనే నమ్మకం గురించి అని ఆయన చెప్పారు. ఈ నిర్దిష్ట సంఖ్య కోసం బిడ్డింగ్ 25,000 వద్ద ప్రారంభమైందని, గడువు ముగియనున్న తరుణంలో ఆషిక్ 34 లక్షలకు బిడ్ను సమర్పించినట్లు సమాచారం. అతను తన కారు కోసం వాహన రిజిస్ట్రేషన్ నంబర్ GJ01WA007 పొందాడు. తిరువనంతపురంలోని కవడియార్లో నివాసం ఉంటున్న KS బాలగోపాల్ ప్రముఖ ఫార్మాస్యూటికల్స్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన దేవి ఫార్మా యజమాని 1 కోటి విలువైన తన నీలిరంగు పోర్షే 718 బాక్స్ స్టార్కి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ను పొందడానికి చాలా డబ్బు చెల్లించాడు. 2019లో తిరువనంతపురంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయంలో జరిగిన వేలంలో 30 లక్షలు చెల్లించి బాలగోపాల్ తన సరికొత్త మియామి బ్లూ స్పోర్ట్స్ కారు కోసం KL01CK1 రిజిస్ట్రేషన్ నంబర్ను గెలుచుకున్నాడు. బాలగోపాల్ తదుపరి కాల్ను 30 లక్షలకు పెంచడంతో 25,500,000 కోట్ చేసి నిష్క్రమించిన NRI వ్యాపారవేత్త షెయిన్ యూసఫ్పై బాలగోపాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. KS బాలగోపాల్ 2017లో తన LC200 ల్యాండ్ క్రూయిజర్ కోసం 19 లక్షలకు 1 నెంబర్ను గెలుచుకున్న తర్వాత మరోసారి జాబితాలో అతని పేరుంది. బాలగోపాల్తో సహా మరో 3 కార్ల యజమానులు అబ్దుల్ కరీం, W రేంజ్ కుమార్ మరియు శుభాగర్ ఉన్నారు. రిజిస్ట్రేషన్ నంబర్ KL01CB1 వేలంలో వాసుదేవన్ పాల్గొన్నారు. శుభాగర్ 10,02,000 వరకు, అబ్దుల్ కరీం 3 లక్షల వరకు మాత్రమే వేలం వేశారు. శుభాగర్ 10.02 లక్షలు కోట్ చేయగా బాలగోపాల్ 12 లక్షలు కోట్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎవరూ ఎక్కువ మొత్తం కోట్ చేయనప్పటికీ బాలగోపాల్ స్వయంగా ఆ మొత్తాన్ని 18 లక్షలకు పెంచి సరికొత్త రికార్డు సృష్టించారు.
ప్రారంభ బుకింగ్ మొత్తం 1 లక్షతో ఎంవీడీకి శ్రీ బాలగోపాల్ నుండి 19 లక్షలు. దీనితో మిస్టర్ బాలగోపాల్ భారతదేశంలోని అత్యంత ఖరీదైన 2 రిజిస్ట్రేషన్ ప్లేట్లకు యజమాని అయ్యాడు. 2012లో చండీగఢ్లోని చాహల్ టైర్ల యజమాని జగ్జీత్ సింగ్ చాహల్ తన టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC 200 కోసం 17 లక్షలకు అత్యధికంగా రిజిస్ట్రేషన్ నెంబర్ను గెలుచుకున్నాడు. ఇది కొత్త సిరీస్ నెంబర్కు ఇప్పటివరకు అత్యధిక మొత్తం. చండీగఢ్ చరిత్రలో కొత్త సిరీస్ కోసం వేలాన్ని రిజిస్ట్రేషన్ మరియు లైసెన్సింగ్ అథారిటీ నిర్వహించింది. వాస్తవానికి అమృత్సర్ జిల్లాలోని రొమానా చెక్ గ్రామానికి చెందిన చాహల్ హుందై టెర్రా ఖాన్, టయోటా ఫార్చునర్ మరియు హోండా CR-Vతో సహా 10 కార్ల సముదాయాన్ని కలిగి ఉన్నారని, అన్ని వేర్వేరు సిరీస్ల రిజిస్ట్రేషన్ నెంబర్ 0001తో ఉన్నాయని చెప్పారు. ఒకరు అతని క్లెయిమ్ల ప్రకారం వెళితే అతను దాదాపు 10 మోటార్ సైకిళ్లను కలిగి ఉన్నాడు. అన్ని వేర్వేరు సిరీస్లలో రిజిస్ట్రేషన్ నెంబర్ 1000తో ఉన్నాయి. నా సంస్థలో పనిచేసే అబ్బాయిలు అధికారిక అవసరాల కోసం ఈ బైక్లను ఉపయోగిస్తున్నారు అని చాహల్ చెప్పారు. అతని మొబైల్ నంబర్ కూడా 00001తో ముగుస్తుంది. ఈ నెంబర్ను కొనుగోలు చేయడానికి 20 లక్షలు కూడా వెచ్చించగలను అన్నారాయన. రాహుల్ తనేజా లైవ్ క్రియేషన్స్ అనే వెడ్డింగ్ మేనేజ్మెంట్ కంపెనీ యజమాని. అతను చిన్న వయసులో కొన్ని రూపాయలకు దాబాలో పనిచేశాడు మరియు 2018లో తన బ్రాండ్ కొత్త 1.5 కోసం 16 లక్షల నెంబర్ ప్లేట్ RJ45 CG001ని కొనుగోలు చేయడం ద్వారా ముఖ్యాంశాల్లోకొచ్చాడు. కోటి కారు 2011లో రాహుల్ తన BMW కోసం 10 లక్షల విలువైన VIP 0001 నెంబర్ ప్లేట్ను కొనుగోలు చేయడం ఇది మొదటి సంఘటన కాదు. రవాణా అధికారుల ప్రకారం 16 లక్షల నంబర్ ప్లేట్ RJ45 CG001 దేశంలోనే అత్యంత ఖరీదైన నంబర్ ప్లేట్. ఆ సమయంలో అంతకుముందు వాహనం నెంబర్ ప్లేట్ కోసం చెల్లించిన అత్యధిక మొత్తం 11 లక్షలు. రాహుల్ను వెలుగులోకి తెచ్చిన నెంబర్ 001 కూడా ఒక ప్రత్యేకమైన కథను కలిగి ఉంది. నిజానికి రాహుల్ నెంబర్ 1తో ముడిపడి ఉన్నాడు. అతని వాహనాలకు నెంబర్ 1 నెంబర్ ప్లేట్లను కొనుగోలు చేయడంతో పాటు అతని సెల్ ఫోన్ నెంబర్లో కూడా 10కి 7 సార్లు 1 అంకె ఉంటుంది. అతని అన్ని కార్ల నెంబర్లు కూడా ఒకే అంకెలో ఉన్నాయి. మేము లగ్జరీ గురించి మాట్లాడేటప్పుడు భారతీయ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీని మనం ఎలా మర్చిపోగలం? అతను ఇటీవల 13.14 కోట్లతో అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ హ్యాచ్బ్యాక్ను కొనుగోలు చేశాడు. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన కారు కొనుగోళ్లలో ఒకటిగా పరిగణించబడుతోంది. అయితే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే అతను 0001తో ముగిసే VIP నెంబర్కు కూడా 12 లక్షలు చెల్లించాడు. భారతదేశానికి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేష్ అంబానీ అమూల్యమైన మరియు అల్ట్రా ప్రీమియం కారు రోల్స్ రాయిస్ కులీనాన్ను కొనుగోలు చేశారు మరియు ఇది అంబానీ గ్యారేజీలో 3వ కులీనాన్ మోడల్ అవుతుంది. వ్యక్తిగత కస్టమైజేషన్ కారణంగా దీని ధర పెరిగిందనే అంచనాలున్నాయి. నివేదిక ప్రకారం అంబానీ 2.5 టన్నుల కంటే ఎక్కువ బరువున్న 12 సిలిండర్ కారు కోసం టస్కాన్ సన్ కలర్ కారును కొనుగోలు చేశారు. ఈ కారుకు 12 లక్షలు వెచ్చించి ప్రత్యేక నంబర్ ప్లేట్ కూడా పొందినట్లు RTO అధికారులు తెలిపారు. ప్లేట్పై 0001 నంబర్తో కారు ముగుస్తుందని RTO అధికారులు చెబుతున్నారు. మరియు ఈ నంబర్ కోసం ప్రస్తుత సిరీస్ ఇప్పటికే తీసుకోబడినందున కొత్త సిరీస్ పరిచయం చేయబడింది. అలాగే ఈ లగ్జరీ SUV యొక్క రిజిస్ట్రేషన్ జనవరి 30, 2037 వరకు చెల్లుబాటవుతుంది. దీనికి RIL ద్వారా 20 లక్షల వన్ టైం పన్ను చెల్లించబడింది. ఇది కాకుండా రోడ్డు భద్రతా పన్ను కింద మరో 40,000 చెల్లించారు. రాహుల్ తనేజా న్యూమరాలజీలో తన బలమైన నమ్మకానికి ప్రసిద్ధి చెందాడు మరియు అందువల్ల అతనికి నెంబర్ 1 మంచిదని భావిస్తాడు. అందుకే అతను తన BMW 5 సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం 10.31 లక్షలు చెల్లించాడు. అయితే తరువాత అతను కారును విక్రయించాడు, కానీ ఇప్పుడు తన 7 సిరీస్ కోసం ఉపయోగిస్తున్న నంబర్ ప్లేట్ను ఉంచాడు.